మేడం నా పేరు లక్ష్మి మేడం. నేను యూకేలో మాంచెస్టర్లో ఉంటాను. దినేష్ స్వామి గారు మీ కాంటాక్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ అంటే చిన్నజీఆర్ స్వామి గారు నేత్ర విద్యాలయ స్కూల్ నడుపుతున్నారనేసి నాకు దినేష్ స్వామి గారు చెప్తే వచ్చాను, విజిట్ చేద్దామని వచ్చాను. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మేడం. అంటే వేరే తల్లి లేని పిల్లలకి స్వామీజీకి థాట్ వచ్చి నడపడం అనేది అంటే ఎంతో ప్రోత్సాహకరమైనది. అండ్ మీరు చాలా అంటే ఇలాంటి స్కూల్ నడుపుతున్నందుకు కూడా చాలా ఫీలింగ్ సో హ్యాపీ మేడం. వాళ్ళు చూసిన తర్వాత మీరు వాళ్ళు పాడే పాటలు అవ్వనియండి, వాళ్ళ స్పోర్ట్స్ అయినా ఎంతో ఆనందకరంగా అనిపించాయి అనమాట. వాళ్ళు ఏంటి నేషనల్ వైడ్లో కూడా చాలా గోల్డ్ మెడల్స్ అవన్నీ కూడా చూసాను మేడం. ఫెల్ సో హ్యాపీ మేడం. ఇంకా ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది కొద్దిగా చుట్టూ మాట్లాడుకుంటున్నాం. మన స్వామివారు ఒక 15 మంది విద్యార్థులతోటి విజయనగరంలో ఒక స్కూల్ వైండప్ చేసేస్తున్నారు, బ్లైండ్ స్కూల్ అని అన్నప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి ఈ పిల్లలు మంచి ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు ఇంకా ఫర్దర్గా అన్నిటిలో సక్సెస్ సాధించాలి, వాళ్ళని ఇంటి దగ్గర ఉంచుకోకూడదు, బాగా చదివించాలనే ఉద్దేశంతో స్కూల్ 2001లో స్కూల్ స్టార్ట్ చేసి విజయనగరంలో ఎవ్రీ ఇయర్ క్లాస్ పెంచుకుంటూ 5th నుంచి 10th వరకు కూడా వచ్చి 10th క్లాస్ ఇప్పటికి 20 బ్యాచెస్ వెళ్ళాయి. అన్నీ 100% పాస్ పర్సెంటేజ్ తోటి మంచి ఉత్తీర్ణత సంపాదించారు. మనం స్టేట్ బోర్డ్ సిలబస్ ఫాలో అవుతాము. రైట్, అదర్ చిల్డ్రన్ అన్నీ సేమే ఉంటాయి, కానీ వీళ్ళు బ్రెయిల్లో రాసుకుని బ్రెయిల్లో చదువుతారు. కనిపించదు కాబట్టి చదువుకోవడానికి రాయడానికి వేరే లాంగ్వేజ్ కోడ్ అది వాడతాం. సో ఎకడమిక్ ఎక్సలెన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు మనం వాళ్ళకి స్పోర్ట్స్లో బాగా ఎంకరేజ్ చేస్తాం. సో అది ఎప్పుడు అంటుంటాం, చదువు ఎప్పుడన్నా చదువుకోవచ్చు, స్పోర్ట్స్ ఒకే ఏజ్ వరకే ఎక్కువ బాగా చేయగలుగుతాము. అందుకు ముందు స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా మనం కాన్సన్ట్రేట్ చేయడం, పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. డిస్ట్రిక్ట్ ఆడేవారు, స్టేట్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్. అందులో ఒక 2 అమ్మాయిలు ఆల్రెడీ ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్స్లో సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడున్న పిల్లలు కూడా అథ్లెటిక్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇయర్లో జరగబోయే ఇంటర్నేషనల్స్లో తప్పకుండా మన స్కూల్ నుంచి కూడా పిల్లలు ఉంటారు, చక్కగా చేస్తున్నారు. దీంతో పాటు మనం రోబోటిక్స్ కూడా నేర్పిస్తున్నాం పిల్లలకి. 2024లో రోబోటిక్స్ నేషనల్ లెవెల్ ఓపెన్ కాంపిటీషన్, అది బ్లైండ్ వాళ్ళకి కూడా కాదు, అందరితో పాటు కంపీట్ చేసి బెస్ట్ టీమ్గా సెలెక్ట్ అయ్యి ఇన్స్టెంట్ ఇన్విటేషన్ వచ్చింది. అదే ఇన్స్పిరేషన్ తోటి లాస్ట్ ఇయర్ WSRO వాళ్ళు ఆర్గనైజ్ చేసిన రోబోటిక్స్లో పార్టిసిపేట్ చేస్తే అది కూడా ఇటలీలో ఫైనల్ దానికి కూడా మన టీం సెలెక్ట్ అయింది. అది చాలా అంతా స్వామీజీ బ్లెస్సింగ్స్. తర్వాత మీలాంటి వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తే ఇంకా ఎక్కువ విజయాలు చూపించగలరు మన పిల్లలు. ఆయన స్వామీజీ కూడా కళ్ళు లేని పిల్లలకి స్వామీజీ చూపై వాళ్ళకి దారి చూపిస్తున్నందుకు అండ్ ఆల్సో ఇలాంటి సేవలో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు స్వామీజీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చిన్నజీఆర్ స్వామి గారి నేత్ర విద్యాలయ స్కూల్కి విజిట్ చేశాను. వాళ్ళ షెడ్యూల్ ఇక్కడ ఏంటంటే బ్లైండ్ స్కూల్ నడుపుతున్నారు. వాళ్ళ షెడ్యూల్ అవన్నీ కూడా ఎంతో డిసిప్లైన్డ్గా ఉంది. అండ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ పిల్లలకి ప్రోత్సహించే విధానం కానీ, ఈ స్పోర్ట్స్లోని డ్యాన్స్, పిల్లలు పాడే పాటలు ఎంతో మధురానుభవంగా, వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ అండ్ చాలా నీట్గా స్కూల్ అది హైజీన్గా, కంప్యూటర్స్ అండ్ రోబోటిక్స్ అన్నీ పిల్లలకి నేర్పిస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు సాధించిన గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కూడా షీల్డ్స్ అన్నమాట. ఇలాంటి స్కూల్ నడుపుతున్న చిన్నజీఆర్ స్వామీజీ గారికి ధన్యవాదాలు చెప్పాలంటే. కళ్ళు లేని క్రికెట్ అన్ని రంగాల్లో కూడా పిల్లలకి ప్రోత్సహిస్తున్నారు. కుంఫులోని అండ్ క్రికెట్లో క్విజ్లోని
అండ్ ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ప్రోత్సహిస్తూ వీళ్ళకి ఇంత చేస్తున్న స్వామీజీ గారికి ధన్యవాదాలు స్వామి. కళ్ళు లేని పిల్లలకి మీరే చూపై లోకాన్ని చూపిస్తున్నారు స్వామీజీ. అండ్ మేము కూడా అందులో ఒక పాట అయ్యి మేము కూడా ఒక సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అండ్ ఐఎమ్ సో అంటే మీ వీలైనంత వరకు మేము చేయడానికి ప్రయత్నిస్తాం స్వామి. జై శ్రీమన్నారాయణ.